శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కేతు ఉన్నాడు అన్నమాట. కేతు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అలాగే గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కేతు చతుర్థంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కొత్తగా వాహనం కానీ గృహం కానీ కొనేటప్పుడు కేతు అనుకూలంగా లేనప్పుడు దాని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఐశ్వర్య ప్రదాయకుడుగా అవుతాడు. భాగ్యస్థానంలోకి మారినప్పుడు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడన్నమాట. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు 15వ తారీఖున భాగ్యస్థానంలోకి మారుతున్నప్పుడు కూడా అంత యోగ్యాన్ని ఇవ్వడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏ రాశికైనా సరే అది యోగ్యాన్ని ఇవ్వదన్నమాట. ధనక్షయకారకంగా మారతాడు. రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులకి అవరోధంగా మారతాడు. కాకపోతే ఇక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి రాజ్యస్థానంలోకి మారుతున్నప్పుడు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని రవి ఇవ్వగలుగుతాడు అన్నమాట. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యత ఇవ్వకపోయినప్పటికీ మార్చి 15వ తారీఖు తర్వాత రవి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట. మార్చి 15 తారీఖు తర్వాత. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మార్చి 15 నుండి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని రాబోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలత రాబోతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడతాయి అన్నమాట. సంఘంలో గొప్పవారు పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అది మీ మానసిక ఆనందానికి, మానసికంగా ఎదగటానికి ఎంతో తోడ్పాటును కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరి అదే మీరు చేస్తున్నటువంటి ఏదో వృత్తిపరంగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ ఏదైతే చేస్తున్నారో వాటిలో అవరోధాలు అనేవి ఎక్కువగా ఏవైతే ఏర్పడుతున్నాయో ఆ యొక్క అవరోధాల నుంచి బయటకు రాగలుగుతారు. అంటే ఏవైతే కష్టాలు నష్టాలు జరుగుతున్నాయో వాటి నుంచి రవి మిమ్మల్ని కాపాడబోతున్నాడు. కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సో కుజుడు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం అన్నమాట. కుజుడు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ప్రతిబంధకంగా మారతాడు. తండ్రి గారితో కానీ లేకపోతే స్థిరచరాస్తులు తాతల తరపు నుంచి, తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు సరైన సమయానికి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు అన్నమాట. అలాగే రావాల్సినటువంటి ప్రమోషన్స్లో ఎన్నో రావాల్సినటువంటి కరెక్ట్గా దగ్గరికి వచ్చేటువంటి మధ్యలో ఆగిపోతుంటాయి. దానికి ఏంటంటే సరైనటువంటి గ్రహస్థితి తోడ్పాటు చేయకపోవటం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ వృత్తిపరంగా మటుకు ఈ యొక్క రాశి వారికి మంచి అనుకూలంగా ఉండబోతుంది. 15వ తారీఖు తర్వాత 14వ తారీఖు తర్వాత రవి యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలంగా ఉంటుంది. సో రాబోతున్నటువంటి మార్చి 14వ తారీఖు నుంచి మిథున రాశి వారికి వాళ్ళకు బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు, విద్యార్థులు అందరికీ యోగకారకంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, నూతనంగా స్థల మార్పు గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం కాదు వేరే చోటుకెళ్ళి ఉద్యోగం చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీ యొక్క ఆలోచనలో మార్పు అనేది వస్తుందన్నమాట. అది ఎప్పుడు చేయాలి అంటే వచ్చేటప్పటికి శుభ సమయంలో చేయాలన్నమాట. మార్చి 14వ తారీఖు తర్వాత వీరికి అనుకూలమైనటువంటి సహాయం అనేది బయట నుంచి వీరు పొందగలుగుతారు. వీరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి మనుషుల నుంచి వీరికి సహాయం రావటం, అయ్యో ఎన్ని రోజులు అనుకున్నారు వీరు సహాయం చేయరు కానీ చేశారు అని చెప్పి ఒక ఆలోచన అనేది రాబోతుందన్నమాట. ఎందుకంటే రవి యొక్క మార్పు అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి శుక్రగ్రహ మార్పు ఎప్పుడైతే ఈ యొక్క రవితో కలుస్తుందో అస్తంగత్వం పడుతుంది. దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. సో కుజుడు రవి యొక్క మార్పు రీత్యా వచ్చినప్పటికీ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు అనేవి యోగించే విధంగా ఉంటుంది. రవి యొక్క మార్పు రీత్యా వచ్చినప్పటికీ వీరికి కెరియర్లో అనుకూలత ఉంటుందన్నమాట. లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కానీ, గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, మెడికల్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారు, హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ వచ్చినప్పటికీ కెరియర్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది.
పుస్తక సంబంధితమైనటువంటి వ్యవహారాలు, ఎందుకంటే మిథున రాశి వారికి గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి పుస్తక సంబంధితమైనటువంటి ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా పుస్తక సేకరణలో ఉన్నటువంటి వారు, రచయితలు మరియు అదేవిధంగా జర్నలిస్టులు, వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. వీరందరితో పాటు పురోహితులు, అదేవిధంగా ఎవరైతే స్కూల్ టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్స్, వీరికి కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క నెల 14వ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఈ యొక్క రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఇక మిథున రాశి వారికి గురుగ్రహ బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది కాబట్టి విజయాన్ని సాధించడంలో ఎటువంటి ప్రభావం అనేది, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి మనం చూద్దాం. కేతువు సరైనటువంటి స్థితిగతులు లేడన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కేతుగ్రహం ఎటువంటి ప్రభావం చూపిస్తారంటే సెల్ఫ్ డ్రైవింగ్లో కష్టాన్ని చూపిస్తుంటాడు కాబట్టి వినాయకుడిని ఆరాధన అనేది చేయాలి. డైలీ వెహికల్ వాడేవాళ్ళు కంపల్సరీగా వచ్చేటప్పటికి వినాయకాయ నమః అని చెప్పి ఒక మంత్రాన్ని చదువుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క మంత్రంతో చదువుకొని వెహికల్ని స్టార్ట్ చేసినట్లయితే కొంచెం సౌకర్యవంతంగా కూడా వెహికల్ని డ్రైవ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు ఇక రాశి వారికి. అలాగే కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద కూడా ఉంటుంది అన్నమాట. ఇది ధనక్షయకారకంగా కూడా ఉంటుంది, డబ్బు ఖర్చు అవడంతో పాటు ఆరోగ్యంలో కూడా ప్రతిబంధకంగా ఉంటుంది. కాబట్టి కుజగ్రహ ఆరాధన కోసం వీరు సింధూరాన్ని ధరించాలి. దాంతోపాటు కుజగ్రహ కవచాన్ని కూడా పాటించాలి. అదేవిధంగా రవి 14వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు, భాగ్యస్థానంలో. సో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవికి ముఖ్యంగా వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలత కోసం వీరు పఠించాల్సింది సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. ఇటువంటి పరిహారాలు చేసుకోండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.